సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్స్ ఈ ఇండస్ట్రీ మీద ఎట్లాంటి చేంజెస్ ఏమన్నా ఎఫెక్ట్ ఉందా? అంటే సోషల్ మీడియా సార్ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మూలలో కూడా సోషల్ మీడియా వల్ల ప్లస్ పాయింటే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడో ఊరి చివర మేము ఇక్కడ ఈవెంట్ మీ సిటీలో ఈవెంట్ చేస్తే ఎక్కడో ఊరి చివర ఎవరో ఏమైనా పని లేకుండా ఖాళీగా ఉన్నా కానీ సరే వాళ్ళకి ఇది రీచ్ అవడం వల్ల వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు, ఇలా ఈవెంట్ చేసుకోవచ్చు, ఇలా మనం ఒక వర్క్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఆ ఊళ్ళో సౌండ్ లేదనుకో సౌండ్ పెట్టుకోవచ్చు, లేదా డెకార్ లేదా డెకార్ పెట్టుకోవచ్చు, ఆ లోకల్ వాళ్ళకి సర్వీస్ ఇవ్వచ్చు, తక్కువ బడ్జెట్లో సర్వీస్ ఇవ్వచ్చు అని ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఉండడం అంటే వాళ్ళకి తెలిసిందండి. లేకపోతే వాళ్ళకి జాబ్స్ క్రియేట్ అవుతాయి, వాళ్ళ మెంటాలిటీ మారుతుంది, మైండ్ సెట్ మారుతుంది, కాంపిటీషన్ పెరిగే అవకాశం చాలా ఉంటుంది కానివ్వండి. కానీ అందరికీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకే రోజు 10 పెళ్ళి ఉంటే నేను 10 పెళ్ళిళ్ళు చేయలేను కదండి, ఒక పెళ్ళే చేయగలను. దీనివల్ల ఏముంటుంది, అందరికీ వర్క్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆ క్లయింట్స్కి వర్క్ తగ్గిపోతుంది. మనకి మోర్గా ఈవెంట్ అందరూ అవైలబుల్ ఉంటారు కాబట్టి క్లయింట్స్కి వర్క్ తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అది ప్లస్ అనే చెప్తాను నేనైతే సోషల్ మీడియా ఉండడం వల్ల. రైట్. ఇప్పుడు మీరు ఎట్లా హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ ఏది బిలీవ్ చేస్తారు? నేను కంప్లీట్లీ చిన్నప్పటి నుంచి హార్డ్ వర్కర్నేనండి. హార్డ్ వర్క్లో స్మార్ట్ వర్క్ మిక్స్ చేసే చేస్తాను నేను ఖచ్చితంగా. మోస్ట్లీ మనకి ఇప్పుడు మనకి హార్డ్ వర్క్ చేసిన దగ్గర హార్డ్ వర్క్ చేయకపోతే స్మార్ట్ వర్క్ చేయకపోతే ఖచ్చితంగా మనకు అవదండి. మనం నించోని కమాండ్ చేస్తే కనుక అది అవ్వదు సార్. మనం వాళ్ళతో పాటు కలిసి చేసుకుంటూ వెళ్తేనే వర్క్ జరుగుతుందండి. అక్కడ రెండు మిక్స్ చేస్తే ఖచ్చితంగా. ఎందుకంటే నాకు స్మార్ట్ వర్క్ నాకు ఎలా తెలుసు కాబట్టి హార్డ్ వర్కే సార్ మెయిన్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేసుకుంటేనే మనం వెళ్తే సరిపోతుంది సార్ మనకి. ఇప్పుడు ఎట్లా టీం వర్క్ మెయిన్, టెక్నాలజీని వాడుకోవడం మేజర్ అంటారు ఎట్లా సార్? ప్రజెంట్ మనకి అంటే మేమున్న స్టార్టింగ్ స్టేజ్లో మనకైతే మనం టీం వర్క్ మాకు చాలా ఇంపార్టెంట్ సార్. అప్పట్లో ప్రజెంట్ మా టీం చాలా బాగుంటుందండి. మా టీం అంతా కూర్చొని డిస్కస్ చేసుకోవడం కానండి, ఒక ఈవెంట్ కోసం ఒక క్లయింట్ మా దగ్గరకు వచ్చాడంటే ఆ టీం వాళ్ళకి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను సేమ్ అలాగే నేను నా స్టైల్లో దీన్ని ఎలా చేయొచ్చు, స్మార్ట్గా దీన్ని ఎలా చేయొచ్చు, వర్క్ని దీన్ని ఎలాగా చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పని కూడా మేము యాడ్ చేస్తాం. వాళ్ళు చెప్పనివి కొన్ని చేసి సర్ప్రైజ్ కూడా చేస్తాం క్లయింట్ని. ఇది మేము చెప్పలేదు కదండి, మీరు బాగానే చేశారని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఇవి చేసినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు టెక్నాలజీ లేనిది మనకి ఇప్పుడు లేదు కదా. మనం ట్రెండ్ ఫాలో అయిపోవాలి. మనం అదే ట్రెండ్లో ఉంటే అయిపోదండి. ఇప్పుడు మనకు ఓల్డ్ ఇప్పుడు నేను 2 years బ్యాక్ చేసినట్టే ఈవెంట్ ఇప్పుడు చేస్తా అంటే మనకి ఇప్పుడు అవ్వదండి. స్టెప్ బై స్టెప్ మనము ట్రెండ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తేనే రేపు మనకి ఆపర్చునిటీ వస్తుంది. లేకపోతే ఇంకోటి వచ్చి ట్రెండ్ క్రియేట్ చేస్తాం, మనం బ్యాక్ స్టెప్ వేస్తాం ఖచ్చితంగా. ఆ ట్రెండ్ మనమే క్రియేట్ చేసుకోవాలండి. మనం క్రియేట్ చేస్తేనే ఫీల్డ్లో ఉంటాం, లేకపోతే ఫీల్డ్లో ఉండవండి. గ్యారంటీగా ఫీల్డ్లో ఉండవు. నువ్వు 1 year బ్యాక్ అలా ఈవెంట్ చేస్తావు, అదే ఈవెంట్ మళ్ళీ ఇప్పుడు చేస్తుంటే అవ్వదండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా చేస్తే స్టెప్ బై స్టెప్ సార్ ప్రతి ఈవెంట్ కండి. ఇప్పుడు ఈ ఈవెంట్ ఎలా చేసామంటే నెక్స్ట్ ఈవెంట్ ఇంకెంత డిఫరెంట్గా చేయొచ్చు, ఆ పై వచ్చి నెక్స్ట్ ఈవెంట్ ఇంకెంత డిఫరెంట్గా చేయొచ్చు. మేము స్టార్టింగ్ ఇప్పుడు ₹1,00,000 ఈవెంట్ చేసామండి, ఇప్పుడు ₹1,00,00,000 ఈవెంట్ కూడా చేయగలం అంటే అలా థింక్ చేసుకుంటే పైకి వచ్చాం మేము. నేను ఆ 1 lakh అక్కడే ఉండిపోయి ఉంటే అలాగే చేసుకుంటే నేను అక్కడే ఉండేవాడిని సార్ మొత్తం అంతా. అది స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవ్వకుంటూ దాన్ని మనం టెక్నాలజీ ఎలా వాడుకోవాలి పైకి రావడానికి, అది చేసుకుంటే సరిపోతుంది సార్ మనకి. కదండి. రైట్. ఇప్పుడు కొత్తగా రావాలనుకునే వాళ్ళకి కానీ ఈ ఇండస్ట్రీ పొటెన్షియల్ ఎంత ఉంది, అట్లాగే స్టేట్ వైజ్ కావచ్చు, Tier 2 సిటీస్లో ఈ ఫీల్డ్ చాలా బాగుంటుందండి. అంటే మనకి ఇప్పుడు 1 yearలో మీరు ఒక 3-4 months హెవీగా వర్క్ చేయాలి ఖచ్చితంగా. ఆ స్టామినా 100% ఖచ్చితంగా ఉండాలి. మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, మొత్తం అంతా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. కంప్లీట్లీ ఎలా ఉంటుందంటే చాలా 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 రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయాలి మొత్తం కంప్లీట్గా. ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తే కనుక అది అయ్యే ఫీల్డ్ కాదు సార్. ఇది మనకి చాలా ఛాలెంజింగ్ ఫీల్డ్ అండి. ఎందుకంటే ఒక మనిషి మనం నమ్మి మనకి ఈవెంట్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా నమ్మకాన్ని మనం ఖచ్చితంగా కాపాడి తీరాలి. లేకపోతే ఈ ఫీల్డ్లో మనం సర్వే అవ్వలేము. మనం ఎన్ని ఈవెంట్లు చేసినా కానీ సరే, మీరు ఎన్ని ఈవెంట్లు చేసినా కానీ సరే ఖచ్చితంగా కొలాప్స్ అయిపోతాం ఖచ్చితంగా. 100% టైమింగ్ ఉండాలంటే టైమింగ్, పంచువాలిటీ మొత్తం అంతా కంప్లీట్గా చాలా బాగా మేనేజింగ్ స్కిల్స్ చాలా బాగా వచ్చి ఉండాలి సార్ మనకు. కదండి, అలా ఉంటేనే ఫీల్డ్లో సర్వే అవ్వగలం. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా సార్ రావచ్చు ఫీల్డ్లోకి, ఈజీగా రావచ్చు, ప్రాబ్లం లేదు సార్.